చేసి తేజోశక్తి ఓజోశక్తిగా మేరి సహస్రారమనందు పార్వతీ పరమేశ్వరుల యొక్క సమాగమమును ఆ దర్శనమును పొంది అమృత స్నానము చేయడానికి యోగ్యమైనటువంటి స్థితిని పైకి లేచిన పాము చూపిస్తుంది. శంకరులు ఆ పన్నగాన్ని అడ్డుపెట్టి ఇన్ని మాటలు చెప్పారు. అసలు ఆయన శివ కేశాది పాదాది పర్యంత స్తోత్రాలు స్తోత్రం చేశారు. మీరు అది చదివితే తెల్లబోతారు. అందులో ఆయన అసలు ఎలా వచ్చే ఇలాంటి ఆలోచనలు అనిపిస్తుంది. శివుడు నర్తనం చేసేటప్పుడు కొంచెం ఎక్కువ ఇబ్బంది పడేది ఏంటంటే పామే. ఎందుకంటే పాముకి ఇలా నిలబడడానికి వెన్నుపాము ఉండదు. అంత వేగంగా చేస్తుంటే కడుపుకు పెట్టుకున్నవి అవి ఇలా పక్కకి వెళ్ళిపోయి జారిపోతుంటాయి. మళ్ళీ చుట్టుకోవడానికి అవకాశం ఉండదు. అందుకని ఇలా వాలిపోయి ఉంటాయి. అప్పుడు అవి అనుకుంటాయిట మాకు ఏదైనా ఆధారం దొరికితే బాగుండు, ఒక్కసారి అలా తల మోపుదాం అనుకుంటాయిట. అప్పుడు ఆయన ఇలా కాలెత్తితే తలగడా మీద తలబెట్టినట్టు చక్క ఆయన మోకాల మీద తలబెట్టుకుని మళ్ళీ వెనక్కి వచ్చి చుట్టుకుంటుంటాయి. పరమేశ్వర కాలెత్తినది ఉద్భోగ చరణము చూపించడానికే కాదు, అలిసిపోయిన పాములు తలగడ దిండుగా తల పెట్టుకోవడానికి కూడా అన్నారు శంకరాచార్యుల వారు. ఊర్ధ్వముఖ చలనము చేసేటటువంటి కుండలినికి పాము గుర్తు, మృత్యుంజయత్వమునకు పాము గుర్తు, తరుముకొస్తున్నటువంటి ప్రమాదాన్ని నేను తొలగించగలనని చెప్పడానికి పాము ఆభరణముగా వేసుకోవడము గుర్తు కాదు. కదిలిపోతున్నటువంటి కాలానికి పాము గుర్తు. కాలము వెళ్ళిపోతుంటే కాలమునందు పడిపోతారు. ఎవరు నన్ను నమ్మాడో వాడు కాలమునందు పడడని చెప్పడానికి పాము గుర్తు. అందుకే పరమశివుడి పాదం ఎవడు పట్టుకున్నాడో ఆ పాదం ఇద్దరిని పంపుతుంది. ఒకటి ఆ కన్ను మన్మధుణ్ణి కాల్చింది, ఆ కాలు యముణ్ణి తన్నింది. మన్మధమానం తల్లిదండ్రుల మీద పడితే పుడతాం, యమధర్మరాజు గారి పాశం పడితే శరీరం వదిలేస్తాం. శరీరం పుట్టడానికి కారణం మన్మధుడు, శరీరం పడిపోవడానికి కారణం యముడు. పుట్టడానికి కారణమైన మన్మధుడిని కాల్చినవాడు పరమశివుడు, శరీరాలు పడగొట్టే యమధర్మరాజు గుండెల మీద తన్నినవాడు పరమశివుడు. ఆ పరమశివుడి పాదములు పట్టుకున్న వాడికి ఇక పుట్టడము తావడం అన్నది లేదు, కాలాతీతుడవుతాడు. ఇక కాలమునందు వశుడు కాలని చెప్పడానికి కాలస్వరూపమైన పామ ఆయనకి భూషణము కావడము కాబట్టి ఆయన నాగభూషణుడు. ఇన్ని అర్థాలు దానిలో. అంతేకాని ఆయన చేతకాక ఏదో పాములన్నీ చుట్టుకుంటాడు అనుకోకూడదు. ఆయన పాము ఆభరణముగా స్వీకరించాడంటే ఇన్ని రకాలుగా లోకానికి అభయం ఇచ్చాడు అని గుర్తు. కాబట్టి స్ఫురన్మహాపన్నగ భూషణాయ శివాన్వితాయ ఈత శివాన్వితాయ. శివునితో కలిసిన పార్వతి, పార్వతితో కలిసినటువంటి శివుడు. మీతో నేను చెప్పాను కదా, వాళ్ళిద్దరూ ఎవరిని అనాథలుగా ఉంచారు. వాళ్ళ అందరికీ వాళ్ళు తల్లిదండ్రులే. అటువంటి తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు ఎంత కలిసి ఉంటారంటే పాలు తెలుపు, పువ్వు సౌరభము, సూర్యుడు కాంతి, దీపము ప్రభ, వజ్రము దాని యొక్క వెలుతురు, ఇవన్నీ